నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో జగన్ ప్రభుత్వం అయితే మారిపోయింది, టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరెవరికి ఏ శాఖ రాబోతుంది, ఏ మంత్రిత్వ శాఖ రాబోతుంది. అయితే ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తుంది ఏంటంటే హోమ్ మినిస్టర్ పదవి అనేది నారా లోకేష్ గారికి దక్కబోతుంది అన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే టీడీపీ కూటమి అయితే మనకి ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసింది, ఏర్పడింది. ఈ ఏర్పడిన తర్వాత చాలామందికి ఏంటంటే మంత్రిత్వ శాఖలు ఎవరెవరికి ఏ శాఖ వస్తుంది ఏంటి అనేది బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది. ఇందులో ఏంటంటే లోకేష్ గారికి హోమ్ మినిస్టర్ అనేది కూడా మనకి బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? సో వాస్తవాలు పక్కన పెడితే ఇంకా బాబు గారి మైండ్లో ఏముంది, బాబు గారు ఏం డిసైడ్ చేశారు, బాబు గారు ఆల్రెడీ కసరత్తు చేస్తున్నారన్న సంగతి తెలుసు మనకి. సో కానీ లోకేష్ బాబు ద వే అంటే ఈ యొక్క దుర్మార్గు పాలనలో లోకేష్ బాబుని బాడీ షేమింగ్ చేశారు. ప్రతి అడ్డమైన విధవ, ఈవెన్ ఆయనకున్న క్వాలిఫికేషన్లో ఆయన అంత గొప్ప అమెరికాలో అటువంటి విద్య చదువుకుని వచ్చిన వ్యక్తిని కూడా ఏ విధంగా బాడీ షేమింగ్ చేశారో మనం చూసాం కాబట్టి. సో ఆయన నేను ప్రత్యక్షంగా చాలాసార్లు మీట్ అయ్యాను, మాట్లాడాను కూడా. సో ఆయనకున్న విజన్ కానీ ఆయనకున్న తెలివితేటలు కానీ ఎవ్వరికీ లేవు. కేవలం ఏంటంటే ఒక ఇన్ఎఫిషియెంటీ, ఒక అర్హత లేనివాడు, ఒక కనీసం అవగాహన లేనివాడు, ఒక వ్యక్తి స్థాయికి చేరలేనివాడు మాట్లాడే మాటలే ఈ మాటలు. బాడీ షేమింగ్ చేయడం కానీ, లేకపోతే ఒక మంచి ఉన్నతమైన చదువులు చదివిన వాడిని పప్పు అంటాం, ఇది అంటాం కూడా. ఆయన డెఫినెట్గా పుష్పాలో చెప్పినట్టుగా ఆయన ఫైర్, ఆయన నిప్పు, లోకేష్ బాబు నిప్పు. రెండోది ఏంటంటే సాధారణంగా మనకు తెలుగులో ఒక నానుడి చెబుతాడు, పండిత పుత్ర పరమ సుంట అంటారు. ఈ విషయంలో మాత్రం పరమశ్రేష్ఠుడు ఆయన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పుత్రుడు ది బెస్ట్. ఏంటంటే ఆయన అసలు ఎంత, ఇప్పుడు చూశారు కదా బాడీ షేమింగ్ చేస్తే ఏ విధంగా బాడీ మార్చుకున్నాడు ఆయన చూశారు మీరు. అదేవిధంగా బికాజ్ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియము ప్లస్ అమెరికాలో చదువులు, అమెరికాలో ఉద్యోగం చేశాడు కాబట్టి సో తెలుగు మీద కాస్త పట్టు తక్కువ ఉంటుంది కాబట్టి ఈ రోజున తెలుగు ఏ విధంగా మాట్లాడతాడు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు అంటే సుత్తి తీసుకుని ఏ విధంగా అవుతే మన శిల్పి ఏ విధంగా అవుతే ఒక బండరాయిని ఒక శిల్పంగా చెక్కుతాడో, వీళ్ళు అన్న మాటలు, వీళ్ళు చేసిన బాడీ షేమింగ్ తోటి ఆయన ఏ విధంగా తీర్చిదిద్దాడు, ఆయన ఏ విధంగా ఈ రోజున రూపాంతరం చెందాడు అన్నదానికి ఈరోజు ఆయన ఏ పదవి ఇచ్చినా దానికి అర్హుడేనమ్మా. ఆయన ఈ రోజున అంటే నేను క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాను ఫ్రమ్ ద బిగినింగ్ని లోకేష్ బాబుని. ఆయన అసలు ఏ విధంగా రూపాంతరం చెందినాడో చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. సో మీరు ఐటీ ఇచ్చినా, పురపాలక ఇచ్చినా, ఫైనాన్స్ ఇచ్చినా, లేకపోతే యూ కాల్ ఎనీ పోర్ట్ఫోలియో, డెఫినెట్గా ఆయన ఘనాపాటి, ఆయన సమర్థుడు. ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టుగా నిజంగా హోమ్ ఇస్తే ద ఫస్ట్ పర్సన్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే ఆయన దగ్గర ఒక రెడ్ బుక్ ఉంది, మీరు చూశారు. అవును సార్. రెడ్ బుక్లో ఈ యొక్క వైసీపీ నాయకులు కానీ కొంతమంది అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, కింద స్థాయి అధికారులు చేసిన ఓవర్ యాక్షన్స్ కానీ, వాళ్ళ రూల్స్ అతిక్రమించి చేసి ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, నాయకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఇంక్లూడింగ్ బాబు గారిని ఏ విధంగా జైలు పాలు చేశారు, ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆయన దగ్గర రెడ్ బుక్ ఉంటే, ఆయన దగ్గర ఆ శాఖ ఉంటే సో డెఫినెట్గా ఆ శాఖకు వన్నీ తీసుకొస్తాడు ఆయన. ప్లస్ ప్రజలకి, ఈ నాయకులకి, ఆయనకి జరిగిన అన్యాయానికి, తండ్రికి జరిగిన అన్యాయానికి అన్నిట్లు కూడా పూర్తిగా న్యాయం చేకూరుతుంది అనేది నా అభిప్రాయం అమ్మ. సో డెఫినెట్గా ఆ శాఖ ఆయనకి ఇస్తే సో చాలా సంతోషిస్తాను నేను. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ అవగాహన ఉంది కాబట్టి ఎవడెవడు ఏంటి అన్నది ఆయన దగ్గర మొత్తం రికార్డు, చిత్రగుప్తుడి చిట్కా ఉన్నట్టుగా ఈయన దగ్గర మొత్తం ఆ చిట్కా ఉంది కాబట్టి సో డెఫినెట్గా సో నేను ఐ విల్ హ్యాపీ. సో డెఫినెట్గా అదేమి ఆయనకేమి భారం కాదు, బాధ కాదు. డెఫినెట్గా ఆయన దాన్ని సమర్థవంతంగా చేస్తాడు. ఇక్కడ చూస్తున్నట్టయితే టీడీపీ కూటమిలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు కదా సార్. సో సీనియర్ నాయకులని కాదని మరి లోకేష్కి ఇచ్చే అవకాశం ఉందంటారా? నేనేం చెబుతానంటే అమ్మా, కొన్ని విషయాల్లో సీనియారిటీని పక్కన పెట్టండి.
సీనియారిటీ కన్నా సమర్థుడా కాదా, ఎంత అగ్రెసివ్గా ఉన్నాడు, ఎంత దాన్ని ప్రోగ్రెసివ్గా ఉన్నాడు, సో ఆ శాఖ మీద పట్టు సాధించి ఏ విధంగా పరిపాలన సాగిస్తాడు, ఏ విధంగా శాంతి భద్రతలను కాపాడుతాడు, ఏ విధంగా అయితే మళ్ళీ రాష్ట్రంలో రామరాజ్యాన్ని స్థాపన చేస్తాడు, ఈ ముష్కర్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎవరైతే ఈ కేడీలు రౌడీలు ఈ ఫ్యాక్షనిస్టులు లోఫర్లు లుచ్చాలు వీళ్ళందరికీ గుణపాఠం నేర్పిస్తాడు. అటువంటి వాడికి ఇవ్వడంలో తప్పులేదు. అక్కడ సీనియారిటీ చూడకూడదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళంతా కూడా ఓ పక్కన మద్యం మాఫియా, ఓ పక్కన గంజాయి మాఫియా, ఓ పక్కన డ్రగ్ మాఫియా, ఈ విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ప్లస్ డ్రగ్ మాఫియా విస్తరించిపోయింది. సో వీటిలన్నింటినీ కూడా ఉక్కుపాదంతో అణిచేయాలంటే ఇటువంటి యువకుడు ఆ యొక్క ఏదైతే అగ్రెసివ్ నేచర్ ఉందో ఇటువంటి లోకేష్ బాబుకి అది కరెక్ట్గా యాప్ట్ అవుతుంది. సో డెఫినెట్గా ఇక్కడ సీనియారిటీ అనేది పక్కన పెట్టండి. సీనియారిటీ అనేది రెండోది అది. సో సీనియారిటీయే అది వేరే విషయం. కానీ ఈ రోజున ఆయన మాట్లాడే తీరు, ఆయన నడుచుకునే విధానం, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన యొక్క అసలు ఏ విషయం మీదైనా సరే ఆయన స్పందించే విషయం, ఆయనకున్న క్లారిటీ చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఈవెన్ కొంతమంది సీనియర్స్ ఇప్పటికూ కూడా పేపర్ లేకుండా మాట్లాడలేరు, లేకపోతే ప్రాంప్టింగ్ లేకపోతే మాట్లాడలేరు, పక్కనున్న పిఏ చెవిలో చెప్తుంటే కానీ అక్కడ చెప్పలేని పరిస్థితి ఉన్నది ఈ రోజుకు ఉంది. మీరు అది 40 years ఇండస్ట్రీ అయినా, 30 years ఇండస్ట్రీ అయినా, 20 years ఇండస్ట్రీ అయినా, కానీ ఆ పట్టుదలగా కసిగా తను ఏ విధంగా అయితే ఈ రోజున రూపాంతరం చెందాడు కాబట్టి ఆయనకి ఈ పోర్ట్ఫోలియో ఆ పోర్ట్ఫోలియో లేదు. ఎస్పెషల్లీ ఆయన ప్రతి మీటింగ్లోనూ ఆయనే అర్హుడు, ఆ పదవికి ఆయనే న్యాయం చేస్తాడని అనిపిస్తుందమ్మా. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే సార్ చాలామంది ఇప్పుడు కూటమి మెయిన్గా చూస్తే ఇప్పుడు టీడీపీ పార్టీ ఒకటే కాకుండా జనసేన పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది. ఇప్పుడు మరి హోమ్ మినిస్ట్రీ అనేది లోకేష్ గారికి ఇస్తే మరి ఎక్కడైనా పక్షపాతం అనేది ఏమైనా అనిపిస్తుంది అంటారా? మరి ఎలా అంటారు? సో ఒకటమ్మా, ఇక్కడ పక్షపాతం అనేదానికి తావులేదమ్మా. ఇప్పుడు 134 స్థానాలు వచ్చిన వాడి మినిస్ట్రీస్ వేరు, 21 స్థానాలు వచ్చిన వాళ్ళకి వేరు, 8 స్థానాలు వచ్చిన వాళ్ళకి వేరు తేడా ఉంటుంది కదా. ఇప్పుడు రేషియో ఉంది కదమ్మా. సో అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ఫుల్ మెజారిటీ ఉన్నది టీడీపీ గవర్నమెంట్. సో రేపొద్దున ముఖ్యమంత్రిగా పీఠాన అలంకరించేది చంద్రబాబు నాయుడు గారు. సో డెఫినెట్గా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యత పూర్తిగా ఈయన మీద ఉంది. రేపొద్దున ఏ తేడా వచ్చినా కూడా ముందుగా బ్లేమ్ అయ్యేది ఎవరు? ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే బ్లేమ్ అవుతారు. ఇటు పవన్ కళ్యాణ్ గారికో వేరే బీజేపీ వాళ్ళకో వేరే నాయకులకు బ్లేమ్ రాదు. ఎందుకంటే అధినేత ఆయన కాబట్టి, రాష్ట్ర అధినేత ఆయన కాబట్టి. సో డెఫినెట్గా కొన్ని చాయిసెస్, కొన్ని ప్రయారిటీస్ అయితే డెఫినెట్గా టీడీపీకే ఉంటాయి కాబట్టి ఇక్కడ పక్షపాత ధోరణినో లేకపోతే వాళ్ళు వేరే విధంగా అన్వయించుకోవడానికో లేకపోతే అపోహపడడానికో ఛాన్స్ లేదమ్మా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి, మళ్ళీ ప్రగతి పదం వైపు నడిపించాలంటే డెఫినెట్గా ఇన్వెస్టర్స్ రావాలన్నా, బయట నుంచి ప్రజలు రావాలన్నా, ఏదైనా మనకు మంచి జరగాలంటే కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి చాలా ఉండాలి. అర్ధరాత్రి గాడు కూడా అమ్మాయిలు రోడ్డు మీద ఫ్రీగా తిరిగే పరిస్థితి ఏర్పడాలి, మహిళలు ఫ్రీగా తిరగాలి. సో చూసారు వైసీపీ గవర్నమెంట్లో కొన్ని లక్షల మంది కనిపించకుండా పోయారు. ఎటు పోయారో తెలియదు, అసలు ఏమైపోయారో తెలియదు. సో కాబట్టి మళ్ళీ ప్రజలకు భరోసా రావాలన్నా, ప్రజలకి మళ్ళీ స్వేచ్ఛాయుత వాతావరణం అక్కడ కల్పించాలన్నా డెఫినెట్గా నాకు తెలిసి లోకేష్ బాబు ఆ పదవికి అర్హుడు కాబట్టి సో డెఫినెట్గా అక్కడ ఈ పక్షపాత ధోరణనో లేకపోతే వీళ్ళు ఇది తీసుకున్నారని వాళ్ళు అనుకోవడానికి ఛాన్స్ లేదు, అనుకోకూడదు కూడా. ఇక కావాల్సింది ఏంటంటే ఒక ఉమ్మడిగా పోటీ చేశారు, ఉమ్మడిగా యుద్ధం చేశారు, ఉమ్మడిగా గెలుపొందారు కాబట్టి సో రాష్ట్రం యొక్క ప్రయారిటీసు, రాష్ట్రం ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని సో డెఫినెట్గా పోర్ట్ఫోలియోల విషయంలో కూడా ఏ విధంగా అయితే సీట్లు సర్దుబాటులో ఏ విధంగా అయితే వాళ్ళు సర్దుబాటు చేసుకున్నారో ఎటువంటి లొకలొకలు లేకుండా ఇక్కడ కూడా ఆ విధంగా ఉండాలని నేను కోరుకుంటూ సో మళ్ళీ రాష్ట్రం గాడిలో పడాలని సో లోకేష్ బాబు మళ్ళీ ఇంకొకసారి తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి డెఫినెట్గా ప్రూవ్ చేసుకుంటాడు. డెఫినెట్గా భావి తరాలకి భవిష్యత్తులో ఓ ముఖ్యమంత్రిగా అన్ని హోదాలు అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి కాబట్టి సో ఆల్ ద బెస్ట్ లోకేష్ బాబు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.